నేను ఈ వీడియో చేద్దామని అనుకోలేదండి అసలు. కాకపోతే నిన్న నైట్ కలలోకి శివయ్య వచ్చి, ఒరే కార్తిక్, మంచు విష్ణు మంచోడ్రా, నువ్వే సపోర్ట్ గా ఉండాలి అతనికి అని వచ్చి చెప్పారు. శివయ్య చెప్తే ఇంకా వినాలి కదండి. మరి నిజం చెప్తున్నా, మంచు విష్ణు గారి మీద క్రియేటర్స్ అందరూ కలిసి ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారండి, టార్గెట్ చేసి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది ఇది అని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు. వెన్ మంచు విష్ణు ఎంటర్స్ ద చార్ట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ లెఫ్ట్ ద చార్ట్. తెలుసుకోండి ఫస్ట్ అది. ముఖ్యంగా బార్బల్ గాడు ముందాడనేసి మా మంచు విష్ణు నా పేరులోనే ఉందిరా. మంచు అంటే మంగళం భాషలో మల్లె పువ్వు లాంటి తెల్లని హృదయము కలవాడు అని. నాకు 2 days బ్యాక్ మంచు విష్ణు గారు వచ్చి స్ట్రైక్ చేయడం వల్ల నేను అతని గురించి మంచిగా మాట్లాడుతున్నా అని అనుకుంటున్నారు చాలా మంది. అలా ఏం లేదండి, డైరెక్ట్ ఛానల్ అయిపోద్దామని చూసారు అంతే. 3 videos పాజిటివ్ గా వేస్తే స్ట్రైక్ తీసేస్తా అని బ్లాక్ మెయిల్ ఏం చేయలేదండి నన్ను. మంచు విష్ణు ఇస్ ఎ పాన్ వరల్డ్ సూపర్ స్టార్. ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ బంపర్ హిట్. నెక్స్ట్ రాబోతున్న కన్నప్ప మూవీ అయితే పాన్ వరల్డ్ హిట్ అవబోతుందని కుళ్ళు అందరికి అతని మీద. ఈ ట్రోల్స్ ఇవన్నీ ఒక ఫ్యామిలీ వాళ్ళు మంచు విష్ణు గారి ఎదుగుదల చూసి ఓర్చుకోలేక టార్గెట్ చేసి చేయిస్తున్నారు. మంచు విష్ణు గారు మా ప్రెసిడెంట్ అయ్యాక ఎన్నో యాక్టింగ్ స్కూల్స్ కట్టించారు. ఆయనకి మన ట్రెడిషన్స్ అంటే ప్రాణం, అందుకే ఇలా అన్నారు. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. అతనికి ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం. ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. ఈ వీడియో చూస్తే మనందరికి కూడా అర్థమవుతుంది ఈ విషయం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ లా చేయాలనుకున్నాం. గొప్పలకి గొప్పోళ్ళే పుడతారా బాబు అంటే నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇలా ఉండాలి ప్రతి తెలుగు యువత అని ప్రతి తెలుగోడికి చాటి చెప్పిన వీడియో అది. ఇన్సిస్ట్ డార్క్ జోక్స్ యూట్యూబర్స్ వేస్తే అది తప్పు. అదే మా పాన్ వరల్డ్ సూపర్ స్టార్ మంచు విష్ణు అన్న వేస్తే ఒప్పు. సెలబ్రిటీస్ ట్వీట్ వేస్తే వెంటనే దొరుకుతుంది న్యాయం. యూట్యూబర్స్ అందరూ కలిసి మా మంచు విష్ణు అన్నని గట్టిగా వేసుకుంటున్నారు, ఇది అన్యాయం. యూట్యూబర్ మీద ట్వీట్ వేసావు కదా తేజ్ అన్న, మనోజ్ అన్న, మరి మంచు విష్ణు మీద ట్వీట్ ఎందుకు వేయలేదని చాలా మంది అడుగుతున్నారు. అంటే ఏంటి, మా పాన్ వరల్డ్ సూపర్ స్టార్ మంచు విష్ణు గారికి యాంటీగా ట్వీట్ వేసేంత మొగాళ్ళ వీళ్ళు? మా అన్న బ్యాక్గ్రౌండ్ తెలుసా వీళ్ళకి అసలు? తెలుగు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారా బాబు. రౌడీ ప్రెసిడెంట్ బోల్తే. తెలుగు యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ మీద ట్రోల్ చేసిన వీడియోస్ అన్నిటికీ స్ట్రైక్ వేస్తామని చెప్పి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మీద చేసిన వీడియోస్ కే స్ట్రైక్ వేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు బయట. కానీ అసలు నిజం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నంత బెస్ట్ యాక్టర్స్ ఎక్కడైనా ఉన్నారండి? టాలీవుడ్ చరిత్రలోనే లేరు ఇలాంటి యాక్టర్స్. సో టాలీవుడ్ ఈస్ ఈక్వల్ టు మంచు ఫ్యామిలీ, హెన్స్ ప్రూవ్డ్. అందుకే వాళ్ళ ఫ్యామిలీ మీద వీడియోస్ చేసిన వాళ్ళకి మాత్రమే స్ట్రైక్స్ వేశారు. మంచన్న మీద అభిమానం 2 years నుండి వీడియోస్ రూపంలో చూపిస్తూనే ఉన్నాము. అతను కూడా రిటర్న్ లో అభిమానం చూపిస్తూనే ఉన్నాడు స్ట్రైక్స్ రూపంలో. ఏనాడు ఎవరు తగ్గిందే లేదు. మా బాండింగ్ అలాంటిది, మరి మాకు అలవాటు అయిపోయింది. వన్స్ ఏ మంచూరియన్ ఈస్ ఆల్వేస్ ఏ మంచూరియన్. మెంటల్లీ వీక్ ఉన్న వాళ్ళని ఈ వీడియోలో నేను ఏమనలేదండి. నేను ఈ వీడియో ఏ బొక్కలో కమ్యూనిటీ కోసం చేయలేదండి, రీచ్ కోసం కావాలనే ఇన్ని డేస్ ఊరికే కూర్చుని ఇప్పుడు వేసా వీడియో. #రీచ్ డిగ్గర్ కార్తిఫర్ 50K వ్యూస్ కి యూట్యూబ్ నాకు 1 year పంపిస్తుంది. అందుకే నేను ఈ వీడియో చేసా. ఓకేనా? ప్రేమతో బాయ్. హే స్నూపీ, స్టాప్ యెల్లింగ్ యు బిచ్.